హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెంపేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ యొక్క లింక్ అవుతుంది. ఖచ్చితంగా వీలైతే ఒకసారి చూడండి. అక్కడ మీకు డీల్స్ నచ్చితేనే ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫ్రీడమ్ సేల్స్ కానీ దసరా దీవాళి సేల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన అకౌంట్ అయితే ఫాలో అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క అకౌంట్ కింద డిస్క్రిప్షన్ లో అవుతుంది. తద్వారా మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 204/6 ఓవర్ నైట్ స్కోర్ తో బరిలోకి దిగిన టీమిండియా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ కరుణ్ నగర్ అవుట్ అయిన తర్వాత వెంటనే వికెట్లు అయితే పడ్డాయి. జస్ట్ అక్కడ చూసుకుంటే మరి డే 2 రోజు జస్ట్ 20 రన్స్ మాత్రం ఆడేసిలు అండ్ క్విక్ గా 4 వికెట్లు అయితే పడ్డాయి. ఇక తర్వాత చూసుకుంటే మరి ఇంగ్లాండ్ వాళ్ళు చాలా బీభత్సం అయితే క్రియేట్ అయితే చేసిలు, ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్. ఇక్కడ మనం చూసేది ఏంటంటే డెడ్ డిఫెన్స్ ఇక్కడ పనికిరాదని చెప్పుకోవచ్చు. జేఎస్ఎల్ కూడా చూపెట్టింది అదే. మరి ఇక్కడ డెడ్ డిఫెన్స్ ఆడితే సర్వైవ్ అవడు చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కూడా అదే పని అయితే చేసిలు. మరి డే 2 రోజు ఫస్ట్ సెషన్ లో అక్కడ చూసుకుంటే బెన్ డకెట్ అండ్ జాక్రెల్ కూడా చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేసిలు. అక్కడ జాక్రెల్ 64 కొట్టిండు, 57 బాల్లో 14 4 అయితే కొట్టిండు, 112 స్ట్రైక్ అవుతుంది. ఇక డకెట్ కూడా 43 కొట్టిండు, 38 బాల్లో 5 4 2 6 113 స్ట్రైక్ అవుతుంది. ఇద్దరు కూడా చాలా రెచ్చిపోయాలని చెప్పుకోవచ్చు. బట్ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. వాళ్ళు డిఫెన్స్ ఆడుతందుకు వెళ్ళు అక్కడ సర్వైవ్ అవడు చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఆ పిచ్ మీద డిఫెన్స్ ఆడితే మొత్తం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు సర్వే అవ్వడం అనేది. అక్కడ ఒలిపాప్ 22 కొట్టిండు, జో రూట్ 29 అయితే కొట్టిండు. ఇక తర్వాత హరీ బ్రూక్ 53 కొట్టిండు 64 బాల్లో. ఇక జాకబ్ బెత్తులు కానీ జెమ్మీ స్మిత్ వీళ్ళందరూ కూడా త్వరగానే అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే మరి ఇంగ్లాండ్ ఓపెనర్స్ 100 పైగా రన్స్ తీసుకొచ్చిళ్ళు. ఇక చాలా పెద్ద స్కోర్ కొడతాడు. మరి మన దగ్గర ఉన్నారు 3 బౌలర్లు మాత్రం ఉన్నారు ఫాస్ట్ బౌలర్లు. సో ఎట్లా అనుకున్నాం. బట్ అక్కడ సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణని మనం ఎంత మెచ్చుకున్నా తక్కువ అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ అక్కడ 16 ఓవర్లు వేసిండు, 86 రన్లు ఇచ్చి 4 క్రూషల్ వికెట్లు తీసిండు. అక్కడ చూసుకుంటే అక్కడ 4 క్రూషల్ వికెట్లు తీసిండు. ఒలిపాప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెత్తులు సీరియల్ గా 4 వికెట్లు తీసిండు. సో చాలా బెటర్ స్పెల్ అయితే మనకైతే ఉండదు. ఫస్ట్ స్పెల్ కొంచెం రన్స్ ఇచ్చినా కానీ తర్వాత స్పెల్ మాత్రం చాలా బెటర్ గా రానిచ్చిన చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ప్రసిద్ధి కృష్ణ కూడా చాలా బెటర్ అయితే బౌలింగ్ వేసిండు. 4 వికెట్లు, ఇతను కూడా 4 వికెట్లు తీసుకున్నాడు. అక్కడ మెయిన్ గా చూసుకుంటే జాక్రెల్ వికెట్ తీసిండు. ఇక తర్వాత చూసుకుంటే జెమ్మీ స్మిత్, ఓవర్టన్ అండ్ గస్ అట్కిన్సన్ వికెట్ అయితే తీసిండు. సో ఓవరాల్ చూసుకుంటే ఇద్దరు బౌలర్స్ మాత్రం చాలా బెటర్ రాణించారు. అండ్ ఆకాశదీప్ కూడా చాలా బెటర్ రాణించారు. 3 ఫాస్ట్ బౌలర్స్ మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసి ఇంకో 10 వికెట్లు తీస్తే మాత్రం ఈ మ్యాచ్ 100% మన చెప్పుకోవచ్చు. బట్ దానికన్నా ముందు అక్కడ చూసుకుంటే మన బ్యాటింగ్ అనేది ఇంకొక 200 ఆర్ 250 రన్స్ ఆడ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే ఇంగ్లాండ్కి ఒక 300 రన్స్ లీడ్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. అప్పుడు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ చూసుకుంటే జేఎస్ఎల్ 51 పైన ఆడుతున్నాడు. 49 బాల్లో 7 4 2 6 104 స్ట్రైక్ రేట్తో. రాహుల్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. అండ్ సాయి సుదర్శన్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. దగ్గర 30 బాల్ ఆడిండు. మళ్ళీ అక్కడ ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయినా చెప్పుకోవచ్చు. ఇక ఆకాశదీప్ అయితే వచ్చింది అక్కడ నైట్ మ్యాన్ గా. అతను కూడా ఒక 4 అయితే కొట్టిండు. ఎస్ఎస్వి జైస్వాల్ నాకుతో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ డెడ్ డిఫెన్స్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో ఆ మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ప్రతి బాల్ కూడా డిఫెండ్ చేస్తుంటే నడది. సో కాబట్టి ఆ మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడుతూ మంచి షాట్స్ కొడితేనే బెటర్ అయితే ఉంటుంది. బౌలర్స్ కూడా బ్యాక్ ఫుట్ అయితే ఎత్తారని చెప్పుకోవచ్చు ఆ షాట్స్ ఆడితేనే. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి మన టీంలో 52 రన్ల లీడ్ అవుతుంది. ఇంకొక 250 రన్స్ ఆడ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. గైస్, మరి మీరు ఏమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మన డే 2 రోజు మనలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.